వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకోవటం అయితే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ప్రజెంట్గా అంటే ఇక్కడ పులివర్తి నాని మీద దాడి కేసుకు సంబంధించి మోహిత్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తిరుపతిలో లేకుండా మొత్తం కూడా వెళ్ళాడు. ఈ కేసులో నిందితుడు కాబట్టి ఆ కేసు విచారణలో భాగంగా బెంగళూరులో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామనేది అయితే పోలీసులు చెప్తున్న వెర్షన్. అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన కుమారుడే మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇది చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దాని మీద పులివర్తి నాని మీదే ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పులివర్తి నాని అంటే పోలింగ్ ముగిసిన తరువాత అప్పట్లో పద్మావతి యూనివర్సిటీలో, తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో వీటిని భద్రత ఈవీఎంలను అయితే భద్రపరిచారు. అప్పట్లో అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళిన నానిపై మొత్తం కూడా దాడి జరిగింది. ఆ దాడిలో మొత్తం మోహిత్ రెడ్డిని కూడా ఒక నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. 36వ నిందితుడిగా చేర్చడం జరిగింది. ఆ కేసులోనే ఇప్పుడు మోహిత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఏదేమైనా సరే ఒక్కొక్క కేసుని అయితే వైసీపీ నేతల మీద ఉన్న ఒక్కొక్క కేసుని ఇప్పుడు స్పీడ్ చేస్తుందా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది అయితే ఇప్పుడు అనుమానం వస్తుంది. ఏదేమైనా వైసీపీ నేతలు అయితే దీని మీద ఇంకా స్పందించలేదు. ఇక్కడ నాని మీద హత్యాయత్నం కేసు జరిగింది అనే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలోనే మోహిత్ రెడ్డిని అయితే బెంగళూరులో అదుపులోకి తీసుకొని తిరుపతి పోలీసులు తీసుకురావటం అయితే ఇప్పుడు ఒక విశేషంగా కనిపిస్తోంది.